ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం చూస్తే, దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతో మీ తదనంతరం మీ సంతానంతో ప్రతి జీవి, పక్షులు, పశువులు, సమస్త భూజంతువులకు నిబంధనను స్థిరపరుచుకున్నానని. ఇక్కడ మనం 13లో చూస్తే, మేఘంలో నా ధనస్సును ఉంచి తిని అది నాకు భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండేను. చూడండి, ఇక్కడ దేవుడు నోవాహు గారికి దేవునికి నిబంధన గుర్తుగా ఇక్కడ నిబంధనను జ్ఞాపకం ఉంచారు. ఇక్కడ చూస్తే దేవుడు ఆ ధనుస్సు మేఘంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తానని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ 9వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే, వారి సంతానం మాత్రమే అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడింది. నోవాహు 3 కుమారులు, షేము, హాము, యపేతు. 3 కుమారులు కూడా వారి సంతానం నుండే అబ్రహాము గారు వీరందరూ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే వాడని తయారు చేశారు. 3 కుమారులు, కోడళ్ళు కూడా నోవాహుకి విధేయత చూపారు. మనం ఇక్కడ కిందకి వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు చూడండి నోవాహుని ఎందుకని ఆశీర్వదించాడంటే నిందారహితంగా, నీతిగా, యథార్థంగా బ్రతికాడు కాబట్టి. ఇక్కడ షేము, హాము, యపేతు 3 కుమారుల ద్వారా మొత్తం మనకి ఈ సృష్టి అంతా జరిగిందని దేవుడు సెలవిస్తున్నారు. మనం కూడా దేవునితో నడిచినప్పుడు, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం స్థిరంగా నిలబడినప్పుడు వాక్యంలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. దేవుని సహవాసం మనం చేసిన ఎడల దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఎందుకంటే దేవుడు కృపగల దేవుడు. ఎవరు విడిచినా మనల్ని ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మన చెయ్యి విడవడు. చూడండి, యెహోషువ అని దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషేతో ముందుగానే మాట్లాడారు. అక్కడ యెహోషువ మాట పలుకుగానే సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారు. మనం కూడా ప్రార్థించినాడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నో కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి మనల్ని ఎంతగానో కాపాడుచున్నాడు. కంటికి పాపలా మనల్ని కాపాడుచున్నాడు. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణము కూడా మనము ఈ భూమి మీద నివసించడం అనేది జరగదు. మరి నోవాహుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నోవాహు గారితో సహవాసం చేసిన దేవుడు మనతో కూడా సహవాసం చేస్తారు. ఇక్కడ మనం చూస్తే 3 కుమారుల ద్వారా ఈ సంతానం అనేది వచ్చింది. నోవాహు గారు మరణించిన తర్వాత వారి కుమారులు, వారి సంతానము అభివృద్ధి పొంది తర్వాత అబ్రహాము గారి నుంచి మొత్తం ప్రారంభం అవుతుంది ఆ వంశవలంతా. మనం ఇక్కడ దేవుని మాటకు లోబడిన వారందరూ ఏ తరములో వారైనా దేవుడు విడిచిపెట్టడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా మాట విని గైకొను వాడే, నా తండ్రి చిత్తానుసారంగా చేసేవాడే నిత్య జీవం గలవాడు అన్నాడు దేవుడు. మనం కూడా తండ్రి చిత్తానుసారంగా నడవాలని, ఆయన వాక్యంలో ఎదగాలని, ఆయనతో సహవాసము చేయాలని, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ 10 మంది ఓపికతో మనం పరిగెట్టాలని, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై సహనంతో మనం కనిపెట్టుకోవాలని, దేవుని ముందు ప్రతి దినము, ప్రతిరోజు మనం ఉదయ సాయంకాలములు దేవునితో సహవాసం చేసి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన పరమ సన్నిధికి చేరినప్పుడు కొర్నేలి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. కాబట్టి మనం కూడా కొర్నేలి వలె ప్రార్థించే కృపను మనకి ఇవ్వాలని, నోవాహుల నీతిగా, యథార్థంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం దేవునితో సహవాసం చేద్దాం, దేవుని వాక్యంలో నడుద్దాం, దేవుని మాటలు విందాం, మాటల ప్రకారంగా జీవిద్దాం. అయితే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు దేవుడు. క్రియలు కలిగిన విశ్వాసం కలిగి మనం దేవునితో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనందరము దేవునితో నడిచే కృపను మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.